ఇక మన ప్రీ రిలీజ్ ఈవెంట్ అయిపోయింది ఇవాళ ఫంకీ సినిమాది. అందరి మన హీరో గారిది, హీరోయిన్ ది, అట్ ద సేమ్ టైం అనుదీప్ ది కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఏం మాట్లాడారో మనందరికి తెలిసిందే. గైస్, ఈ థంబ్నెయిల్ చూసి వచ్చిన వాళ్ళు ఈ ప్రివ్యూ మన ఫంకీ సినిమా మెయిన్ చూడడానికి కారణం ఏంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. గైస్, ఇంతవరకు రైట్ ఫ్రమ్ ద స్టార్ట్ రిలీజ్ అయిన పాటలు ధీరే ధీరే గానీ, నెక్స్ట్ వచ్చేసి రటాటటావ్ రట రటాటటావ్ అది గానీ, యమ యమ 3 సాంగ్స్ గానీ రిలీజ్ అయినాయి. 3 సాంగ్స్ లో చెప్పుకుంటే ఫస్ట్ సాంగ్ ధీరే ధీరే పర్వాలేదు అనిపించింది. నెక్స్ట్ రటాటటావ్ అది కయాడు లోహర్ వల్ల తన డాన్స్ కూడా బాగుంది కాబట్టి తన వల్ల మంచిగా అనిపించింది. తర్వాత వచ్చిన టీజర్ ఏదైతే టీజర్ వచ్చిందో అదైతే చాలా ఆకట్టుకుంది. మన అనుదీప్ స్టైల్లో వన్ లైనర్ పంచెస్ ఏవైతే కావాలో అది మాత్రం పర్ఫెక్ట్ గా కుదిరినాయని టీజర్ లో అనిపించింది. అండ్ దాని తర్వాత వచ్చిన యామా యామా సాంగ్ అది మాత్రం ఒక మాస్ సాంగ్ ఓరియంటెడ్ లాగా అనిపించింది, కానీ అంతగా బాగా అనిపించలేదు సాంగ్ మాత్రం. ఈ ఆన్ స్క్రీన్ ఎలా ఉంటుందో థియేటర్ లో చూడాలి, కానీ ఆ డాన్స్ కొరియోగ్రఫీ బాగానే ఉంది, కానీ సాంగ్ లిరిక్స్ కానీ సాంగ్ సౌండింగ్ కానీ అంత పర్ఫెక్ట్ గా అనిపించలేదు గైస్. అండ్ మెయిన్ ఇంకా ట్రైలర్ విషయానికి వచ్చేసరికి ట్రైలర్ కూడా యావరేజ్ గానే అనిపించింది. కొన్ని వన్ లైనర్స్ పేలినాయి, కొన్ని వన్ లైనర్స్ అంతగా అనిపించలేవు. ఇది ఒక సిచ్యువేషనల్ కామెడీ కాబట్టి మనం ఇది థియేటర్ లో ఫుల్ ఫ్లెజ్డ్ గా చూస్తేనే మనకు ఒక క్లియర్ కట్ అనేది అర్థమవుతుందని మనకు ఖచ్చితంగా తెలుస్తుంది. అట్ ద సేమ్ టైం ఇవాళ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మన అనుదీప్ కూడా ఏమన్నాడంటే ఇది ఒక కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. సో గైస్, అనుదీప్ ఏదో కొత్తగా న్యూగా కుక్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే మన విశ్వక్ సేన్ కానీ, కయడు లోహర్ కానీ, అట్ ద సేమ్ టైం మన ప్రొడ్యూసర్ కూడా మనకు చెప్పేది ఏంటంటే చాలా గ్యాప్ తర్వాత, ప్రిన్స్ అనే సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకొని అనుదీప్ వస్తున్నాడు అండ్ సాలిడ్ గా కంబ్యాక్ ఇవ్వబోతున్నాడు అని క్లియర్ కట్ గా చెప్తున్నారు. గైస్, నాకైతే ఎక్స్పెక్టేషన్స్ హైగానే ఉన్నాయి. ఎందుకంటే ఒక 2 సాంగ్స్ బాగున్నాయి. అట్ ద సేమ్ టైం మెయిన్ గా అనుదీప్ వన్ లైనర్స్, అట్ ద సేమ్ టైం ఆ జాతి రత్నాలు ఫ్లేవర్, ఇవి అన్ని కూడి ఈ అనుదీప్ ఈ సినిమాలో ఖచ్చితంగా డెలివర్ చేస్తాడని అనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం మన విశ్వక్ సేన్ కూడా కొద్దిగా డౌన్ ప్లే చేస్తున్నట్టు క్లియర్ కట్ గా తెలుస్తుంది. ఆయనకు సూట్ అవుతుందో లేదో తెలుస్తలేదు, కానీ కొద్దిగా డౌన్ ప్లే అయితే చేస్తున్నాడు. గైస్, మీరేమనుకుంటున్నారు? బాక్స్ ఆఫీస్ వైజ్ గా చూసుకుంటే కూడా బుక్ మై షోలో టికెట్స్ ఓపెన్ అయినాయి అండ్ బుకింగ్స్ కూడా కొద్దిగా యావరేజ్ గానే నడుస్తున్నాయి. లెట్స్ సీ రేపు ఎలా ఉంటాయో బుకింగ్స్ కూడా, అది కూడా చూడాలి. సో ఫార్ అయితే వీళ్ళు జనాలని థియేటర్ కి రప్పించేటట్టు చేశారా అంటే సో ఫార్ ఎస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ సినిమాకి మెయిన్ బిగ్ నేమ్స్ అయితే ఉన్నాయి. అవి మన అనుదీప్ డైరెక్టర్, రెండోది వచ్చేసి కయాడు లోహర్, తనకు చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అట్ ద సేమ్ టైం విశ్వక్ సేన్ అండ్ ప్రొడ్యూసర్ నాగవంశీ. సో వీళ్ళందరూ కూడి మనం ఖచ్చితంగా థియేటర్స్ కి రప్పిస్తారని ఒక గట్టి నమ్మకం అవుతుంది. గైస్, మీరేమనుకుంటున్నారు? సో ఫార్ రిలీజ్ అయిన సాంగ్స్ కానీ, టీజర్ కానీ, అట్ ద సేమ్ టైం ఫంకీ ట్రైలర్ కానీ, అట్ ద సేమ్ టైం ఇవాళ జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి మీరేమనుకుంటున్నారు? ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అట్ ద సేమ్ టైం మనకు 13th February ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. గైస్, మీరు తప్పకుండా నియర్ బై థియేటర్స్ లో వెళ్ళి చూడండి. అట్ ద సేమ్ టైం కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ ఛానల్లో ఫస్ట్ రివ్యూ ఇవ్వబోతున్నాను ఫంకీ సినిమా గురించి. అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ గట్టి గుద్దండి. షో సమ్ లవ్. క్యాచ్ యు అంటిల్ మై నెక్స్ట్ వీడియో.